వీడియో చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో నా యొక్క శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వీడియో చూస్తున్నటువంటి హైందవ సోదరులందరికీ కూడా మరి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఎలాగైతే దేశాన్ని కుదిపేస్తుందో, అలాగే ఆన్‌లైన్ బెగ్గింగ్ కూడా త్వరలో ప్రజల్ని ముంచేయబోతుంది. ఇప్పటికే చాలామంది బ్రతుకులను నాశనం చేసింది ఈ ఆన్‌లైన్ బెగ్గింగ్ అనేది. మీరందరూ అనుకోవచ్చు, ఆన్‌లైన్ బెగ్గింగ్ ఎక్కడుందండి? లేకపోతే ఎవరు చేస్తున్నారని అనుకోవచ్చు. మీకిప్పుడు ఒక ఆన్‌లైన్ బెగ్గర్‌ని చూపిస్తాను. తన పనేదో తను చేసుకోకుండా ఒక ఇతర మతాల మీద పడి ఏడ్చే ఒక ఆన్‌లైన్ బెగ్గర్‌ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. తనేం మాట్లాడాడో, ఎందుకు మాట్లాడాడో, లేకపోతే దానికి నేనేం మాట్లాడుతున్నానో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మరి ఒక్కసారి మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకొక ఆన్‌లైన్ బెగ్గర్‌ని చూపించబోతున్నాను. అతనేం మాట్లాడుతున్నాడో ఒక్కసారి జాగ్రత్తగా మీరు వినండి. ఓకేనా? థాంక్ యూ. ఓకేనా. ఇప్పుడు యేసుప్రభు మనకి ఎవరికి పుట్టినరా చెప్పరు నాకు. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18, 19 వచనాల ప్రకారము యేసుప్రభు ఎట్లా పుట్టిండో తెలుసా? భర్త యేసేపుని పెట్టుకొని వాళ్ళ అమ్మ మేరీ మాత, అంటే మేరీ మాత కాదు, అసలు బైబిల్ మొత్తంలో మాత అన్న పదమే లేదు. మన దుర్గామాత, భరతమాత ఉంది కదా, ఆ హిందుత్వంలో మాత తీసుకొచ్చి మేరీకి తగిలించుకున్నారు. వాస్తవానికి మేరీ పాప. మేరీ పాప. అండర్‌లైన్ చేసుకోండి మాట. దీని గురించి మాట్లాడదాం. మేరీ, ఈ మేరీ ఎవరితో కడుపు చేయించుకుందో తెలుసా? ఎవరో భర్తను యేసేపుని పెట్టుకొని పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. కడుపు చేయించుకుని యేసుని కన్నది. వాడు వ్యభిచార వంశంలో పుట్టినవాడే కదా యేసు ప్రభు. బహిరంగంగా చెప్తున్న వీడియోలో నేను బహిరంగంగా చెప్తున్నా, యేసు ప్రభు ఒక వ్యభిచార వంశంలో పుట్టాడు. చూశారు కదా, ఈ వ్యక్తి పేరు ప్రవీణ్. ఏమండి, ఆన్‌లైన్ బెగ్గర్ అని ఎందుకన్నానో కింద మీరు ఆ వీడియోలో చూశారుగా. గ్రామములలో చైతన్యం కొరకు మీ వంతు ఆర్థిక సపోర్ట్ చేయగలరు అని చెప్పి గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం నంబర్ అని ఇచ్చేసాడు. ఓకే. రైట్. ఇప్పుడు తను ఏం మాట్లాడాడో మీరందరూ విన్నారు. యేసుక్రీస్తు వారు ఎలా పుట్టారు? మేరీ ఎవరితో కడుపు చేయించుకుంది? యేసుక్రీస్తు వారు వ్యభిచార వంశానికి చెందినవాడు. మేరీ మాత కాదు, మేరీ పాప అని చెప్పి ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. నేను డైరెక్ట్‌గా ప్రవీణ్ నీతోనే మాట్లాడుతున్నాను. నేను అడుగుతున్న ప్రశ్నలకి ఒకసారి నువ్వు సమాధానం చెప్పు. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది అని అన్నావు కదా! నువ్వు చూసావా? నువ్వు చూసావా? ప్రవీణ్ నిన్నే అడుగుతున్నాను. మేరీ పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుందని అన్నావు కదా! నువ్వు చూసావా? నువ్వు కనీస కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు తెలుసా నీకు? కామన్ సెన్స్ అనేది లేదు నీ బుర్రలో. అర్థమవుతుందా? నువ్వు చదువుకున్నావో లేదో నాకు తెలీదు. నేనెందుకు నిన్ను అడుగుతున్నానంటే, నీ నోటితో నువ్వే అంటున్నావు. పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది, పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది. పరిశుద్ధ ఆత్మ అని అక్కడే అంటున్నావు గదా! ఆత్మని అక్కడే అంటున్నావు గదా! ఆత్మకి శరీరం ఉంటదా? ఆత్మకి శరీర అవయవాలుంటాయా? ఆత్మ శరీర అవయవాలతో కడుపు చేస్తుంటే నువ్వు జూసావా? నాకు అర్థం గాట్లే. ఆత్మకి శరీరం ఉండడం ఏంటి? ఆత్మకి శరీర అవయవాలు ఉండడం ఏంటి? చూపించావు కదా రిఫరెన్స్. ఏంటి మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18, 19 విషయాలని. అసలు పరిశుద్ధాత్మ వ్యక్తా అసలా? పరిశుద్ధాత్మ వ్యక్తి అని బైబిల్‌లో ఎక్కడైనా నువ్వు చూపించు. నీకు చేతనైతే, నీకు దమ్ముంటే. నువ్వు నిజంగా బైబిల్ అంతగా చదివేసి నువ్వు ఆడోళ్ళతో ఉప్పర్ మీటింగ్ పెట్టావు కదా! నాతోని పెట్టు ఈసారి మీటింగు. నాతోని పెట్టు. చెప్పు నాకు. నీకు పని పాట లేక ఆడోళ్ళతో ఉప్పర్ మీటింగ్ పెట్టి ఇలా మాట్లాడతావా? బైబిల్‌లో పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని నువ్వు చూపిస్తే నీ కాళ్ళకు మొక్కుతా నేను. నీ కాళ్ళకు మొక్కుతా. నిజంగా చెప్తున్నా. పరిశుద్ధాత్ముడు శక్తి. అసలు ఆత్మ అంటేనే శక్తి. అందులో బైబిల్‌లో ఉన్న పరిశుద్ధ ఆత్మ శక్తి. ఉట్టాత్మనే శక్తే. మరి శక్తిగా ఉన్న ఒక ఆత్మ మనిషి రూపంలో ఉన్నటువంటి మరియకి ఎలా కడుపు చేసింది? నాకు అర్థం కాలే.
ఇది పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, మేరీ పాప అని అన్నావు కదా! ఒక పెళ్ళైన స్త్రీ, అందులో ఇప్పటికి నేటికి సజీవంగా లేనటువంటి ఒక మరియ స్త్రీ. ఆ స్త్రీని నువ్వు అంత అగౌరవంగా మాట్లాడుతున్నావు కదా! నీ ధర్మం ఇదేనా నేర్పింది? ఆడవాళ్ళకిచ్చే గౌరవం ఇదా? ఏ స్త్రీ అయినా సరే మన భారతదేశంలోకి వస్తే, లేదా మన భారతదేశం నుంచి మనం బయటికెళ్తే, ఈ భారతదేశ సంస్కృతి ఏం నేర్పిందంటే మర్యాదవ్వాలి స్త్రీలకి. స్త్రీలకి మర్యాదివ్వండి. కనీసం బేసిక్ అనమాట. బేసిక్ అది. ఆర్టీసీ బస్సులోనే రాసుంటది కదా! లేడీస్‌కి సీట్ ఇవ్వండి. అది మన గౌరవం, మన మర్యాద అని ఉంటుంది గదా! ఆ కామన్ సెన్స్, కనీస గౌరవం, కనీస మర్యాద ఇవ్వటం కూడా నీ ధర్మం నేర్పలేదా? లేపోతే మీ అమ్మ బాబులు నేర్పలేదా? లేపోతే నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? నాకర్థం గాట్లా. ఇక మూడోది, క్రీస్తు వారు వ్యభిచార వంశానికి పుట్టాడు అని అన్నావు కదా! ఇదిగో నేను వీడియోలో చెప్తున్నానని అన్నావు గదా! వ్యభిచార వంశానికి పుట్టాడని. వ్యభిచార వంశానికి పుట్టాడా లేదా అన్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నిన్నడుగుతున్నా. యేసుక్రీస్తు వారు వ్యభిచార వంశానికి పుట్టాడు అని అన్నావు కదా! నేను కూడా నిన్నదే అంటున్నాను. నువ్వు కూడా వ్యభిచారికి పుట్టావు, లేపోతే నువ్వు వ్యభిచారం వల్ల నువ్వు పుట్టావు అని అన్నాను నిన్ను. నీకో విషయం చెప్తున్నాను విను. యేసుక్రీస్తు వారు వ్యభిచార వంశానికి పుట్టలేదన్న సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వలన, లేకపోతే పరిశుద్ధాత్ముని సహాయం వలన ఆయన భూలోకానికి వచ్చాడన్న సంగతి బైబిల్‌లో రాసింది. అది నువ్వు చదివావు. దాన్ని వక్రీకరించి దాన్ని ప్రజల్లోనికి నువ్వెలా తీసుకెళ్తున్నావంటే అలా తీసుకెళ్తున్నావు. ఓకే. ఇప్పుడు నేను నిన్నన్నా, నువ్వు కూడా వ్యభిచారం వలన పుట్టావు అని. చూడు, నేను నిన్ననగలను. మీ అమ్మగారిని అనగలను. మీ నాన్నగారిని అనగలను. కుదిరితే మీ వంశాన్ని కూడా నానా మాటలు అనగలను. నాకు నాలుకుంది. నాకు నోరుంది. కానీ నీలా సంస్కారహీనుడినెవను నేను. సంస్కారహీనుడిగా నేను మాట్లాడను. నిన్ను ఆలోచింప చేయటానికి నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. నువ్వు ఆలోచించాలి. నువ్వు నిజంగా, నిజంగా నీకు శక్తుంటే, నిజంగా నువ్వు చదువుకున్న వాడివైతే ఇలాగ ఒకరి మతం మీద పడి ఏడ్చి మాట్లాడవు. నువ్వు నిజంగా చదువుకున్న వాడివైతే, నిజంగా నీకు పని, పాట ఉంటే ఇలాగ ఇంకొక మతం మీద పడి ఏడవు నువ్వు. ఇలా మాట్లాడవు. నీకు పని, పాట లేదు. ఊర్లో పోరంబోకోళ్ళు ఎలాగైతే తిరుగుతారో ఆ విధంగా నువ్వు తిరుగుతున్నావు. ఆ విధంగా చూడు. ఊరూరా తిరిగి నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా ప్రవీణ్. నీకు నిజంగా దమ్ముంటే, నీకు నిజంగా ధైర్యం ఉంటే, నీకు నిజంగా శక్తి ఉంటే నువ్వు పోరంబోకుడివి కాదు అనంటే ఏంటి? నీ ధర్మం గురించి నువ్వు మాట్లాడు. నీ ఛానెల్‌లో ఏదైతే వీడియోస్ ఉన్నాయో, వీడియోస్ అన్నీ తీసేయి. క్రిస్టియన్స్ మీద, బైబిల్ మీద పెట్టిన వీడియోస్ అన్నీ తీసేసి, ఇప్పటివరకు ఉన్న సబ్‌స్క్రైబర్స్‌లో ఒక్కరు కూడా పోకుండా, ఏంటి? ఒక్కరు కూడా మైనస్ అవ్వకుండా, నీ ధర్మం గురించి రోజు చెప్పుకొని, ఆ సబ్‌స్క్రైబర్స్ నిలబెట్టు నువ్వు. లేదు, కాదు, కూడదంటావా? నేను సబ్‌స్క్రైబర్స్‌ని ఇంకా పెంచుతానంటే పెంచి చూపించు నాకు. పెంచి చూపించు. నువ్వు నిజంగా పోరంబోకుడివి కాదనంటే. పని, పాట లేని పోరంబోకుడివి. నీ నీ మాట సరిగ్గా ఉండదు. నీకు బైబిల్ మీద నాలెడ్జ్ ఉందా అంటే లేదు. నువ్వు జాన్ పాల్‌తో చేసినటువంటి వీడియో డిబేట్ చూశాను కదా! నీకు ఆ అంటే ఈ తెలీదు, ఊ అంటే ఆ తెలీదు. కనీసం నోటి మాట సరిగ్గా పలకదు. నీ శరీరం చూసావా? కనీసం పనికి కూడా పనికిరాని విధంగా ఉంది నీ శరీరం. ప్రవీణ్, నువ్వు నాకు తమ్ముడులాంటోడివి. మళ్ళీ చెప్తున్నా నీకు. ఇంకొకసారి నువ్వు ఏ ఆడదాని జోలికొచ్చినా, ముఖ్యంగా బైబిల్‌లో ఉన్న ఆడదాని జోలికొచ్చినా, క్రీస్తు వారి జోలికొచ్చినా, నేను నీకొకటే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మైండ్‌లో ఒకటే మెదలాలి. వాళ్ళని వ్యభిచారులంటే నువ్వెలా పుట్టావు? ఇంకొకళ్ళని వ్యభిచారులు అనంటే నువ్వెలా పుట్టావు? నువ్వెలా పుట్టావు? మీ ఇంట్లో ఏదైనా జరగడం వల్ల వచ్చావా నువ్వు? గుర్తుపెట్టుకో. సంస్కారంగా మాట్లాడు. నువ్వు బైబిల్‌ని ఇడిచిపెట్టి వెళ్ళావని నేనెప్పుడో ఎవరి ద్వారా విన్నాను. నీకు ఒకవేళ బైబిల్ మీద అన్ని డౌట్‌లుంటే లైవ్‌లోకి రా. లైవ్ పెట్టేసుకుందాం. లైవే పెట్టేసుకుందాం. చాటుమాటి వ్యవహారాలొద్దు. లైవే పెట్టుకుందాం. నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. క్రీస్తు తరపున, క్రీస్తు సైనికుడిలా నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. అర్థం కాక ఇలా మాట్లాడుతున్నావు. అర్థం చేసుకో.
నీకు అతను పుట్టుక కావాలా? నేను నీకు వివరంగా వివరిస్తా. మళ్ళీ చెప్తున్నా ప్రవీణ్. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నువ్వు పోరంబోకుడువు కాదు అని అంటే, నువ్వు క్రిస్టియన్స్ మీద పెట్టిన వీడియోలన్నీ తీసేసి, నీ ధర్మం గురించి, నీ మతం గురించి చక్కగా నువ్వు మాట్లాడు. రోజు మాట్లాడుతూ, అనేక మందిని చైతన్యపరుస్తూ, ఆ సబ్స్క్రైబర్స్‌ని అలా నిలబెట్టుకొని, ఇంకా సబ్స్క్రైబర్‌ని పెంచుకొని చూపించు. నేను నీ కాళ్ళు మొక్కుతా. మళ్ళీ చెప్తున్నా, నీ కాళ్ళు మొక్కుతా నేను. నీకది చేత కాదు. ఆన్‌లైన్ బెగ్గరవు నువ్వు. క్రీస్తు కావాలి. నీకు డబ్బులు సంపాదించుకుంటే క్రీస్తు కావాలి. ఎందుకంటే నీ గ్రంథాలు సరిపోవు. డబ్బులు సంపాదించుకోవడానికి నీ గ్రంథాలు, నీ మతము సరిపోదు. అందుకు నువ్వు జనాల మీద పడి చైతన్యపరుస్తావంట. ఏం చైతన్యం చేస్తావు? నీ బొంద నీకే బుర్ర లేదు అసల. నీకే బుర్ర లేదు. ఆ జాన్ పాల్‌తో చేసిన డిబేట్‌లో అని మాట్లాడావు అసల. ఇది తీయమంటే అది తీత్తను, అది తీయమంటే ఇది తీత్తా. అసలు నీకు బేసిక్ నాలెడ్జే లేదు. ఏ నాలెడ్జ్ లేని నువ్వేం చైతన్యపరుస్తావు నాకు అర్థం కాదు. ఆ! నాకు అర్థం కాని విషయం. ఏం చైతన్యపరుస్తావు? మళ్ళీ చెప్తున్నా. ఇంకోసారి అలా మాట్లాడకు. మాట్లాడావే అనుకో కౌంటర్ వచ్చేస్తది. కాదు కూడదని నువ్వు కూడా ఏం చేస్తావంటే జనాల్లో నలగటానికి ఎళ్ళిపోతావు. భలే మాట్లాడుతున్నారు నా మీద కూడా అందరూ మాట్లాడుతున్నారని చెప్పి జనాల్లోకి ఎళ్ళిపోతావు. నీకు పెళ్ళయిందో లేదో నాకు తెలీదు. కొంతకాలానికి అందరూ అసహించుకుంటారు నిన్ను తెలుసా? అసహించుకుంటారు. నిన్ను నీ మతం తరపున ఒక సేవకుడిలా లేకపోతే యోధుల్లా చూడరు. వీడు ఆడి మీద ఈడి మీద పడి ఏడుత్తాడురా! పని పాట లేనోడురా! పోరంబోకోడురా అని అంటారు. నీ వోళ్ళే అంటారు. ఇప్పుడు జనాలకి బుర్ర ఉంది కదా! ఇప్పుడు అందరూ గొర్రెలు కాదు కదా! ఎవడో ఒకడు ఆలోచించేవాడుంటాడు. ఆలోచించేవాడు ఏమంటాడు? వీళ్ళు ఈళ్ళు బతకడం కోసం ఇంకోళ్ళ మీద పడి ఏడుతున్నార్రా! అంతేగాని ఈళ్ళకి చేత కాదు అని అంటారు. కాబట్టి ఇలాంటి పనులు మానేసేయి. చక్కగా నీ ధర్మం గురించి చెప్పుకో. చక్కగా నీ మతం గురించి చెప్పుకో. నీకు మా మా క్రిస్టియానిటీలో ఏదైనా డౌట్ ఉందా? లేకపోతే మా క్రిస్టియన్ వ్యక్తి ఎవడైనా ఏదైనా నీ మతం గురించి అన్నాడా? కేస్ పెట్టేయండి. మొన్న నజీబా మీద కేస్ పెట్టారు. అంతకుముందు విజయ్ కుమార్ మీద కేస్ పెట్టారు. లేకపోతే ఇంకా హనీ జాన్సన్ మీద కేస్ పెట్టారు. నచ్చినోళ్ళ మీద కేసులు పెడతాను. అలాగే కేస్ పెట్టి లోపలేసేయండి. దానికెందుకు హెసిటేట్ చేస్తున్నారు? హెసిటేట్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తారు. ఏంటి? చేసేయండి. కానీ ఇలాంటి వాగుడైతే వద్దు. మరి ముఖ్యంగా చెప్తున్నా. నీకు విజయ్ కుమార్ మీద కోపం అంటే విజయ్ కుమార్ అను. లేకపోతే నీ మతాన్ని ఎవడైనా తిడితే వాడినేదని అను. నీకు క్రీస్తు ఎందుకొచ్చాడు మధ్యలోకి? బైబిల్ ఎందుకొచ్చింది మధ్యలోకి? అంటే బైబిల్‌ని ఏదో రకంగా మధ్యలోకి లాగి డబ్బులు దండేసుకోవాలి. అంతేనా? ఈటిల్నే అంటారనమాట. పోరంబోకు పనులు అని. ఇయన్నీ మానేసి కష్టపడి పని జేసుకో. ఉంటా. అందరికి వందనాలు.